అన్నామలై స్వామి గారిని ఒక శిష్యుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని? భగవాను త్రాగి వదిలేసిన నీటిని మీరు త్రాగడానికి ఇష్టపడే వారిని చదివాను. మీరు సాంప్రదాయాలను వదిలివేశారు, కానీ ఇది కూడా ఒక సాంప్రదాయమే కదా. సాంప్రదాయానికి ఈ అలవాటు మీకు ఎలాంటి తేడా కనిపించలేదా? గురువు గారి తాకిన నీటిని అది తాగడం అనేది శిష్యులు అంటే ఆ రూపంలో కూడా వాళ్ళ అనుగ్రహాన్ని తీసుకుంటారు కదా. ఈయనైతే భగవంతుడు కాబట్టి ఆయన చేతులది కడిగితేనంట ఆ నీళ్లు కూడా వీళ్ళు తీసుకునే వాళ్ళంట. సో ఆయన అలా తీసుకుంటున్నాను, నేను కూడా తీసుకునేవాడిని. ఒకవేళ నేను వేరే పళ్ళ కొద్దుకు వెళ్ళిపోయినా కూడా అక్కడి నుంచి శిష్యులు తీసుకొచ్చి ఈయనకి ఇస్తూ ఉండేవారంట. సుందరమ్మ అంటే ఆయన అనువాదకుడు అనమాట. నేను స్వామిని ఒకసారి అడిగాను, మీరెందుకు దీనికి అలవాటు పడ్డారు అని. దానికి స్వామి తాము తమ గ్రామంలో ఉన్నప్పుడు చదివిన కథ వల్ల ప్రభావితమై చెప్పారు. తిరువిడై మరుదూరు అనే గ్రామంలో పట్టినాథర్ అనే మహాత్ముడి దగ్గర భద్రగిరియార్ అనే శిష్యుడు ఉండేవాడు. ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంది, దాన్ని చూసి ఈయన ప్రభావితమయ్యి గురువు గారి దగ్గర ఈ నీరు తీసుకోవడం తాగారట. ఆ కథ ఏంటనేది చెప్తున్నారు. ఇది అర్థమవుతుంది కదా. ఎవరో తిన్నాక వాళ్ళు మిగిలిన అన్నాన్ని అంట అక్కడ ఒక కుక్క ఉంటే దానికి పెడుతూ ఉండేవారంట. అయితే ఎవరు ఏంటి అనేది అక్కడ పక్కన పెడితే ఆ కుక్క చనిపోయి ఆ తర్వాత ఒక యువరాణి లాగా అయ్యింది. వయసు వచ్చాక ఆవిడకి పెళ్లి చేద్దామా అనుకున్నప్పుడు ఆవిడేమో లేదు, ఒక ఋషి ఉన్నారు ఆయన దగ్గర తీసుకుని వెళ్ళమని చెప్పిందంట. ఆ ఋషి దగ్గరికి వచ్చాక వాళ్ళు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టి ఈమె పూర్వజన్మలో ఒక కుక్క కింద ఉంది, కానీ ఏ ఋషి దగ్గర తీసుకుని వచ్చారో వాళ్ళ గురువు గారట. ఇంత ముందు అన్నం తిని భుక్త శేషాన్ని కుక్క పెట్టారు కదా. సో ఆ గురువు గారి భుక్త శేషం తినడం వలన ఈవిడికి అంత జ్ఞానం అయిందనమాట. అందుకని ఆ పుణ్యం వలన ఈమె ఎప్పుడైతే రాజకుమారి లాగా అయింది, ఇంకా ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే ఇంకా మోక్షం ఇంకా దొరుకుతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఆవిడకి జన్మ అనేది ఉండదు. అయితే ఇక్కడ అన్నామలై స్వామికి గురువు శిష్యుడు అడుగుతున్నాడంట, అలా ఎలాగా ఒక కుక్క యువరాణి అయిపోతుంది, ఆ యువరాణి అవుతూ అవుతూ మళ్ళీ ఆత్మసాక్షాత్కారం దొరికేస్తుంది, అంతలాగా ఎంత పుణ్యం ఎలా వస్తుంది అని అడిగితే దానికి గురువు గారు నేను ఆ విషయాన్ని రుజువు చేస్తానని చెప్పి దగ్గరలోనే శివాలయానికి వెళ్లారు. రాజకుమార్తె శిష్యుడు ఆయన్ని వెంబడించారు. వారు దేవాలయం ప్రవేశించిన తర్వాత శివుడు జ్యోతి రూపంలో దర్శనమిచ్చి శిష్యుని మరియు రాజకుమార్తెను తనలో ఐక్యం చేసేసుకున్నాడు. గురువు గారు అక్కడ నుంచి ఉన్నారు కదా, ఆయన శివుడిని అడిగారంట, స్వామి మీరేమో వీళ్ళిద్దరిని అయితే మీలో ఐక్యం చేసేసుకున్నారు, మరి నన్ను అలా వదిలేశారు కదా, మరి నా పరిస్థితి ఏంటి, నాకెప్పుడు ముక్తి దొరుకుతుంది అంటే అప్పుడు శివుడు ఏం చేశాడట, ఒక చెరుకు మొక్కని ఇచ్చి ఇది చాలా చేదుగా ఉంది, నువ్వు చాలా శివాలయాలకు వెళ్ళు, ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా నువ్వు రుచి చూడు, అది చేదుగానే అనిపిస్తుంది, ఎక్కడైతే నీకు అది చాలా తీయగా అనిపించిందో అక్కడే నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పేసి ఒక చెరుకు ముక్కని ఆయనకి ఇచ్చారంట. అయితే ఈయన ఏం చేస్తున్నారు, అన్ని శివాలయాల్ని సందర్శిస్తూ ఉన్నారు. చివరికి ఆయన చెన్నై దగ్గర తిరువాంతియారు అనే చిన్న పట్టణంలోనికి వచ్చి ఆ చెరుకును రుచి చూసిన తర్వాత అది అమిత తీయగా అనిపించింది. వెంటనే ఆయనకి మహాసమాధి సిద్ధించి అదృశ్యమైపోయారు. ఈ కథ యొక్క ప్రభావం చేత నేను భగవాన్ త్రాగి వదిలిన నీటిని త్రాగుతున్నాను. వాళ్ళ ఎంగిలికి అంత ఇది ఉంటుందన్నమాట. మనకి మోగ పంచసతి అని ఒక ఆయన రాస్తారు, ఆయన మోగ కవి అంటారు. నిజానికి ఆయన మోగవాడనమాట. మామూలుగా ఆయనకి ఏమి మాటలు అవి రాకపోయినా ఆయన ఒక దేవాలయంలో కూర్చుని ఉంటే ఆ పక్కనే చాలా మంచి వేదాంతి మంచి జ్ఞానం ఉన్నవాడు ఉంటాడు. అయితే అమ్మవారు ఆ గుడిలో అలా నడుస్తూ ఉంటారనమాట. నడుస్తూ ఆవిడ తాంబూలము నములుతూ ఉంటే ఈ మూగ కవి ఆ పక్కన కూర్చున్నారు. ఆయన ఈ పక్కనే మంచి వేదాంతి కదా ఆయనవంతుడు. అయితే అమ్మ వచ్చి ఆవిడ నోట్లోంచి కొంచెం తాంబూలం తీసి ఎవరైతే వేదాంతి ఉన్నాడో పెద్ద జ్ఞానవంతుడు ఉన్నాడో అతనికి ఇలా ఇస్తే అతనికి మరి జ్ఞానం ఎక్కువైపోయింది కదా, అందుకని ఏంటి ఎంగిలి నేను తిండవేంటా అని చెప్పేసి అతను ఇలా తీసుకోడు అనమాట. తీసుకోకపోతే ఆ పక్కనే అబ్బాయి కూర్చున్నాడు కదా మోగ అతను, ఆ మోగ అతనికి ఇలా ఇస్తే అతని నోట్లో పెట్టుకోగా అని మోగవాడైనా సరే వెంటనే మాటలు వస్తే అప్పటికప్పుడు ఆయన 500 పంచసతి అంటాం అనమాట, 500
శ్లోకాలు అమ్మవారి మీద పాడతారు. అక్క పంచసతి అంటాం అనమాట. గొప్ప కావ్యాన్ని ఎలా రాశాడంటే అమ్మవారిచ్చిన ఎంగిలితో కూడిన ఆ తాంబూలం తీసుకున్నాడు కాబట్టి అనమాట. అయితే అంత చెప్పాక అమ్మ సంతోషించి ఏం కావాలి నీకు అని అడుగుతారు. అడిగితే అమ్మ ఏదో మీరు మాట ఇవ్వగానే మిమ్మల్ని మాత్రమే పలికాను కదా, ఇంకా మళ్ళా ఈ నోరు ఉంటే నేను ఏదేదో మాట్లాడతాను కదా, అందుకని నాకు ఇంకా మళ్ళా ఈ వాక్ అనేది లేకుండా చేయండి అమ్మా అని చెప్పేసి మళ్ళా మగవాడైపోతాడు అనమాట. సో ఇలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ రోజుకి అవి ఎక్కడ జరిగినాయి ఏంటనేవి మనకి భారతదేశంలో ఎన్ని చోట్ల ఎన్నెన్నో కనపడుతూ ఉంటాయి కదా. మన చూడండి కాళిదాస్ గారికి అలాగా రకరకాల చోట్లు ఉన్నాయి. మనుషులు ఎలా ఉన్నా అమ్మవారి దయ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు ఎంగిలి తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రసాదం వలన ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారు, భగవాన్ కడిగిన నీళ్లు తీసుకున్నా సరే ఆ భగవాన్ యొక్క భుక్త శేషం అందులో ఉంటుంది కదా కాసింత, సో అది వెళ్ళినా సరే వీళ్ళల్లో అంత మార్పు వస్తుంది అనమాట. అందుకే ఈ స్వామి దగ్గర కనీసం 70-75 మంది మనకు తెలుసున్న వాళ్ళకే ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం కలిగి ఉన్నది అంటే అసలు అది ఎంత పుణ్యమో కదా. అక్కడ ఉన్నారు కాబట్టి ఆ స్వామిని చూశారు కాబట్టి ఆ స్వామివారి భుక్త శేషాన్ని ఏదో రూపంలో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అలా పొందగలిగారు. లేకపోతే అలాగా అంత తేలికగా జరిగేది కాదు కదా ఆత్మ సాక్షాత్కారం అంటే. కానీ ఆ స్వామి గురువులు లేకపోతే భగవాన్ అంత కరుణతో ఉంటారనమాట. వాళ్ళు ఎంతో కష్టపడినా సరే ఆయన ఏమంతా ఈజీగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేదు కదా. ఆయన ఎన్ని సంవత్సరాలు తిండి తిప్పులు లేకుండా ఎక్కడో అడవుల్లో లోపల, బయట ఉంటే పిల్లలు కొట్టేస్తున్నారని చెప్పేసి ఆయన ఎక్కడో లోపల ఉంటే ఆయన కాళ్ళు అవన్నీ కూడా పురుగులు అవి తొలిచేసి అంత కష్టపడ్డారు. మరి శిష్యులు అంత కష్టపడ్డారా? అంత కష్టపడలేదు. కేవలం స్వామి దగ్గర కూర్చునేవారు, ఆయన చెప్పేది వినేవారు, ఆయన భుక్త శేషం కాసింత ఆ నీళ్ళ రూపంలో తీసుకునేవారు, దాంతోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేశారు. అంటే గురువులు అంత కరుణతో ఉంటారు. వాళ్ళు కష్టపడ్డారని మిగిలిన వాళ్ళకి అంత కష్టపడితేనే వస్తుందయ్యా నువ్వు కూడా అలాగే చెయ్యు అని అన్నారు. గురువులకు పడినంత కష్టం మనకి ఇవ్వరు. వాళ్ళు చాలా కష్టపడి సంపాదించింది మనకి దారిపోస్తారు అనమాట. అందుకని ఈయన ఏమంటున్నారు, అన్నామలై స్వామి గారు, నేను ఈ స్టోరీ విన్నాను, ఇందులో అలాగా కేవలం ఒక భుక్త శేషం తిని ఒక కుక్కకే తర్వాత జన్మ ఆత్మ సాక్షాత్కారం అయిందంటే నేను డైరెక్ట్ గా భగవాన్ యొక్క భుక్త శేషం తీసుకుంటున్నప్పుడు ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుంది, అందుకని నేను తీసుకునేవాడిని అని చెప్పి రుజువు చేయడానికి మనకి ఇది స్టోరీ చెప్పారు. అలాగే 1930లో భగవాన్ సేవలో ఉన్నప్పుడు నాకు ఒకసారి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. భగవాను వైద్య శిష్యుడు ఒక వ్యక్తి నన్ను చెన్నై తీసుకొని వెళ్లి పరీక్ష చేశాడు. కానీ నా కడుపు నొప్పికి తగిన కారణం కనిపించలేదు. నేను ఆశ్రమంత్రికి వచ్చేటప్పుడు తిరువాంతియారు జ్ఞాపకం వచ్చి అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఈయన ఏ కథ అయితే చెప్పారో ఏమంటున్నారు, ఆ కథ ఇప్పుడు అక్కడేనంట, తిరువాంతియారు దగ్గర ఉందట. అయితే ఏది జరిగిందని ఊరుకోలేదు. మనకి ఎక్కడికి వెళ్ళినా ఆ గుడిలో మనకి ఏదో ఒక రూపం అక్కడ వాళ్ళు చూపిస్తారు. ఇది చూపించి ఇది ఇక్కడ ఉందమ్మా, అక్కడ అది జరిగింది కాబట్టి ఆ సంఘటనని నిరూపించడం కోసం ఇక్కడ ఇది పెట్టారని చెప్తారు. తప్పితే ఏదో జరిగిందంట అని అలాగే ఊరికి గాల్లో ఏం వదిలేరు. అలాగే ఎక్కడైతే ఈ పట్టినాథ ఋషి గారు అదృశ్యమయ్యారో ఆయన అదృశ్యమైన ఆ స్థలంలోనే ఒక శివలింగాన్ని వెలిసిందంట. ఎవరు ప్రతిష్ఠించలేదు. అక్కడ ఎందుకు వెలుస్తుంది అంటే అలా నమ్మకం ఉన్న వాళ్ళకి జరిగి తీరుతాది అని ఒక రుజువు అన్నమాట. ఏదో ఒకటి నమ్మేయాలా అంటే ఎలా నమ్మాలి అనుకునే వాళ్ళకి ఇలా జరిగింది అంటే ఆహా అలా జరిగిందంటే మనకి కూడా అలా జరుగుతుంది అని ఒక నమ్మకం ఏర్పడడానికి అనమాట. ఇవన్నీ రుజువులు. ఇలా నువ్వు చేసావా ఖచ్చితంగా దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు అని చెప్పి ఎన్ని లేవు. భారతదేశంలో ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ప్రతిదానికి ఏదో ఒక కథ ఉంటది, దానికి ఒక రుజువు ఉంటది. డైరెక్ట్ గా భగవంతుడే వచ్చి ఉన్న స్వయంభూ లింగాలు, స్వయంభూ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి. ఇక్కడెక్కడ మానవులే చేశారు అనడానికి ఏం లేదు. అంతలాగా మన భారతదేశం దేవతలతో కలిసి ఉండేదన్నమాట. అలాంటి చాలా శక్తివంతమైన భూమి. అందుకే ఫారెన్ లో పుట్టిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు మొన్న చెప్పాను కదా, అక్కడ ఆయన చెప్తున్నారు అరుణాచలంలో నేను వెళ్ళినప్పుడు ఎవరో పాపం చెప్తున్నారు కదా, అక్కడ ఆయన అంటున్నారు ఇంతకుముందు నేను చర్చిల్లో కూడా చాలా విన్నాను, ఎప్పుడు
ఆధ్యాత్మికంగా ఉంటేనే కదా ఎందులోకన్నా వస్తారు. సో అక్కడెక్కడ దొరికింది ఏదో నాకు ఇక్కడ దొరికింది అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇప్పటికీ మనం చూస్తే 20-30 సంవత్సరాలు సెటిల్ అయిపోయిన వాళ్ళు అక్కడి నుంచి ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ మరి అక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ ఉండవు, అంత మంచి వాతావరణం ఉండదు, అంత గొప్ప ఆహారం అవి ఉండవు. మరి ఎందుకు ఉండిపోతున్నారు అంటే అది ఏది కావాలో వాళ్ళకి తెలిసింది. ఇక్కడికి వచ్చాక మానవ జన్మకి అసలు అవసరం ఏంటో, ఏది చేస్తే మనకి మానవ జన్మ ఎత్తిన దానికి లక్ష్య సాధన, దాన్ని గమ్యం చేరడానికి మనం ఏ రకంగా దాన్ని చేరగలుగుతామో ఇవన్నీ వీళ్ళకి ఇక్కడికి వచ్చాకనే అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. తప్పితే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని బాగుంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చొని పడుకుందామని అనుకోరు అనమాట. సో అలాగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే రుజువులు ఉన్నాయి మనకి. అలాగా ఇది ఎక్కడుంది లేకపోతే నిజమా కాదా అనుకునే వాళ్ళకి తిరువాంతియారు అనే గుడిలోనంట జ్ఞాపకార్థము ఆయన ఎక్కడ అదృశ్యమయ్యారో అక్కడ శివలింగం వెలిసింది అంట. సో అది ఈయన చూడడానికి వెళ్ళారు. శిష్యుడు అడుగుతున్నాడు, ధ్యానం చేసేటప్పుడు బాగా ప్రశాంతంగా ఉంటుంది, శాంతి వచ్చిపోయేదిగా అనిపిస్తుంది, కానీ నాకు తెలియను అది కేవలం ఒక తలుపు మాత్రమేనని. ఆ తలుపును పోగొట్టుకుని ఎల్లప్పుడూ ఆ శాంతి అందే ఉండిపోవాలని, ఆ శాంతిని శాశ్వతం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు ఏమన్నారంట, నీకు అలా ఎందుకు అనిపిస్తుందంటే నువ్వు ఏమనుకుంటున్నావు, ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడే నేను ఆత్మని చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, లేకపోతే ఆత్మ గురించి ఆలోచించడం అవి చేస్తున్నారు. మరి మిగిలిన సమయాల్లో ఏం చేస్తున్నాము, అది కాదేమో అని మన బాహ్య ప్రపంచం ఏముందో దాని చుట్టూరు మనం తిరుగుతూ ఉన్నాం కదా. సో అందుకని ఏమంటున్నారు, అలా కాకుండా నువ్వు ధ్యానంలోనే కాదు బయట ఉన్నప్పుడు కూడా నువ్వేం చేయాలి, కేవలము ఆత్మని నేను ధ్యానంలోనే పట్టుకుంటాను అనుకోకుండా ఏ పని చేసినా సరే నేను ఆత్మని మాత్రమే, లేకపోతే శాశ్వతమైన ఆత్మనే నేను అనే ఆ ధ్యాసం అనుకుంటే ఏమవుతుంది అంటున్నారు, మనం ఈ శరీరం అనే దాన్ని వెంట పాడం అనమాట. ఆ శరీరం అనేసరికి ఏ బాధలైనా మనకు గుర్తొస్తూ ఉంటాయి. అది ఆరోగ్యం అవని, లేకపోతే ఏదైనా మనుషుల వల్ల వచ్చే కష్ట నష్టాలు అవని, ఆర్థిక పరమవని, ఏమైనా సరే దాని దేనికి సంబంధించింది అవుతుంది, శరీరానికి సంబంధించింది అవుతుంది. అందుకని ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ధ్యానం నుంచి బయటకు వచ్చామో మన ధ్యాస ఎప్పుడైతే శరీరానికి సంబంధించింది అయి ఉన్నదో మళ్ళీ ఏమవుతుంది, శరీరానికి సంబంధించిన ఆ గొడవల వెంట పడతాం. కాబట్టి ఆ శాంతి మన వెంట పడిపోతూ ఉంటుంది. అందుకని ఏమంటున్నారు, నువ్వు కేవలం ధ్యానం చేసేటప్పుడే ఆ ఆత్మ నేను, లేకపోతే ఆత్మను పొందాలి, లేకపోతే ఆత్మ మీద కాన్సన్ట్రేషన్ ఇవి కాదయ్యా. నువ్వు బయటకు వచ్చేసి నువ్వు పనులు చేసుకో, అప్పుడు కూడా మనసు ఎక్కడ పెట్టమంటున్నారు, ఆ ఆత్మ మీదే పెట్టమంటున్నారు. లేకపోతే తర్వాత వచ్చేది కష్టమో నష్టమో సుఖమో ఏదైనా సరే ఆ భగవంతుని చేతికే ఇచ్చేసాను, ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు. స్వామి ఏం చెప్తారు, నువ్వు నీకు రానిది ఉన్నది అంటే నువ్వు ఎంత కష్టపడినా అది నీ దగ్గరికి రాదు. నీకు వచ్చేది ఉన్నది అంటే నువ్వు వద్దనుకున్నది వస్తుంది. అది కష్టమో అని సుఖమో అని కేవలం కష్టానికే చెప్పడం లేదు, సుఖాలు కూడా అంతే. ఇలా చేయండి అలా చేయండి, నాకు పడుకోండి, ఇక్కడ ఉండండి, తినండి అని అంటూ ఉంటారు. అవన్నీ ఏంటి, నీకు సుఖం వచ్చే టైం వచ్చింది. కాకపోతే అదే దుఃఖం అనుకో, అమ్మ అక్కడ నాకు దుఃఖం వచ్చిందనే విషయం ఎంచక్క మనకు గుర్తుంటది. ఎప్పుడు అక్కడ నేను వద్దనుకున్నాను, అక్కడ అలా జరిగింది, అక్కడ అంత కష్టపడ్డాను ఆ విషయం గుర్తున్నట్టు, అక్కడ నేనేం అనుకోలేదు అయినా అంత సుఖం దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు అనే విషయం మనకు గుర్తురాదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు సుఖమో అని దుఃఖమో అని అది వచ్చే టైంకి అది వస్తుంది. కాబట్టి నువ్వు బాహ్య ప్రపంచంలో వచ్చినప్పుడు కూడా, అంటే ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కేవలము నీకు ఏ పని ఉందో ఆ పని శరీరంతో చేసుకుంటూ పోయి మళ్ళీ మనసును మళ్ళీ ఎక్కడ పెట్టమంటున్నారు, ఆత్మ దగ్గరే పెట్టాలి. మరి కేవలం శూన్యంగా మనం అలా ఉండలేము. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒక మంత్రాన్ని పట్టుకోనో, ఏదో ఒక భజన పట్టుకోనో, ఏదో ఒకటి ఆత్మకు సంబంధించింది ఏదైనా సరే దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఇంకా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళమన్నమాట. శరీరంతో పని చేస్తాం, బాధ్యత అనేది వదలొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మన బాధ్యతల్ని వదలకూడదు. అది ఏదైనా అవనే, అది కేవలము ఏదో భర్తకి పిల్లల వరకునే కాదు కదా, ఇంకా అటు ఇటు అందరూ ఎంతమంది ఉన్నారో అందరికీ ఏంటేంటో అందరికీ అన్ని చేయాలి. వాళ్ళకి ఎవరెవరికి ఏం చేయాలో ఎన్ని చేసుకొని మనసును మాత్రం తీసుకెళ్లి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి, అంతవరకునే. తప్పితే ఇంకా దానికన్నా ఎక్కువ ఆలోచించకూడదు అనమాట. ఇప్పుడు చేసిన ఎదుటోళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు, దానికి ఫలితం దొరకలేదు, రేపు పొద్దున ఇది వస్తుందో రాదో, ఇంత ముందు ఏదో నాది ఉండేది పోయింది, ఇవా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆత్మ దగ్గరికి మనం వెళ్ళలేము, మనశ్శాంతిగా కూడా ఉండలేము అనమాట. అందుకని ఏం చెప్తున్నారు, నువ్వు బయటగా పనులు చేసేటప్పుడు కూడా ఆత్మ దగ్గర నీ ఆలోచన పెడితే అశాంతి అనేది నీ దరికే చేరదు. ఇంచక్క మనం ఎలాగా జపం చేస్తున్నాం, జపం చేస్తామంటే ఏమనుకున్నాము, శబ్ద రూపంలో భగవంతుడే ఉన్నాడని.
చెప్తున్నప్పుడల్లా భగవంతుడు మన దగ్గర ఉంటే ఆయనకి తెలియంది ఏముంది? ఒకవేళ ఏదో మన కష్టం రాబోతున్నా సరే ఆయన మన దగ్గరే ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటారు? చూస్తూ ఊరుకుంటారా? అంటే పోన్లో అయితే అయ్యిందిలే, దీని దెబ్బ తగ్గుతుంది అని ఊరుకుంటారు? ఊరుకోరు కదా. అయ్యో పాపం నన్నే నమ్ముకుంది, నా బాధలో పట్టుకుంది అని చెప్పేసి మనకి ఏదైనా కష్టం రాబోతున్నా దాన్ని ఆయన తీసి పక్కన పెట్టేస్తారు కదా. సో ఆ రకంగా ఎన్ని రకాలుగానో ఒక నామస్మరణ చేయడం వలన మనకి ఎన్ని లాభాలు కలుగుతూ ఉంటాయి. అక్కడ శాంతి దొరుకుతుంది, రాబోయే కష్ట నష్టాలు దూరం అయిపోతాయి, ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాము. రేపొద్దున్న కూడా జీవితం మహదానందంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా మోక్ష సాధన అనేది మనకి చాలా జోరు పట్టుకుంటది. ఇదే జన్మలో స్వామివారి మోక్షం అనేది మాత్రం ఆయన చేతుల్లో ఉంది. ఏమో ఆయనకి నచ్చితే ఇదే జన్మలో ఇంకొద్దులే ఇక్కడే ఇంకా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. లేదు, ఒకటో రెండో జన్మలు ఉన్నవి ఆ పాపుణ్యాలు ఏవో ఉండిపోయి అవి ఇక్కడ కరిగిద్దాంలే అని ఒకటో రెండో ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. మొత్తాన్ని గమ్ముని తీసుకుని వెళ్ళిపోతారు. ఇలా చక్రంలో పడైతే మనం తొల్లుతూ ఉంటాం కదా. అందుకని ఆ నామస్మరణ చేయడం, ఏ పని చేసినా సరే ధ్యాస మాత్రం ఎక్కడ ఉండాలి? నామస్మరణ మీద. తర్వాత మన అనుభవాన్ని కప్పేసేది నేను శరీరాన్ని మనసును తలుపులే అన్నమాట అని శిష్యుడు అడుగుతున్నాడు. అప్పుడు అన్నమయ్య స్వామి అంటున్నాడు, అన్నం ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయామో అక్కడ ఏం లేదట, నేను శరీరాన్ని అనే విషయం మనం మర్చిపోతున్నాం కదా. ఎప్పుడు వరకు మనకి శరీరాన్ని నేను అనే విషయం గుర్తుందో అప్పుడు వరకు అశాంతి. మనం గాఢ నిద్రలో ఉన్నాం అనుకో, మనకి ఇదంటూ నేను అనేది కానీ నా శరీరం అనేది కానీ నాకు కొన్ని కష్ట నష్టాలు కానీ నాకు గుర్తురావు. అందుకని అక్కడ నేనేం గుర్తు లేదు, అందుకని దుఃఖము లేదు. అదే మనం నిద్రలోంచి మేల్కున్నాం అనుకుందాం, అప్పుడు ముందు వచ్చే ఆలోచన ఏంటి? నా శరీరం, నేను శరీరానికి సంబంధించిన ఆలోచన వస్తుంది, ఆత్మకు సంబంధించిన ఆలోచన అంత గమ్మున రాదు కదా. సో లెగుస్తూనే మళ్ళీ శరీరానికి ఏంటంటే సంబంధం అన్ని గుర్తొస్తాయి. ఎలా అయితే మనం గాఢ నిద్రలో ఈ శరీరానికి సంబంధించిన విషయాల్ని మర్చిపోయామో, అలాగ ఒకవేళ మనం మెలకువగా ఉన్నప్పుడు కూడా ఈ విషయాల్ని కనుక మర్చిపోగలిగితే, అంటే శరీరమే నేను అనే ఆ భావం మర్చిపోగలిగితే, గాఢ నిద్రలో ఎంత ప్రశాంతంగా ఉన్నావో నువ్వు లెగిసి కూడా మేల్కొన్న ఆ సమయంలో కూడా అంతే ప్రశాంతంగా ఉంటామంట, అంత హాయిగా బ్రతకగలుగుతామంట. ఆత్మ నేను అంటే ఏంటి? పరమాత్మ నేనే అని అంటే ఆనంద స్వరూపం కదా. భగవంతుడు అంటే ఏంటి? ఆనంద స్వరూపుడు. మనకి ఒక్కొక్కసారి అది వస్తుంది, ఏదో రీజన్ ఏముండదు, ఒక విషయం అనేది ఏం లేకపోయినా అమితానందం వస్తుంది. ఎప్పుడు ఎక్కువ అలా వస్తుంది మనకి? ఈ భగవంతుడికి సంబంధించినవి ఏవన్నా మనం బాగా వింటున్నా చదువుతున్నా కొన్ని మాటల్లో చెప్పగలమా అంటే చెప్పే ప్రసక్తే లేదు. అవి మాటల్లో చెప్పేవి కాదు, అది కేవలం అది అనుభవానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు దేవుడు వెంట పడినాడు, దేవుడు వెంటనే పడతాడు, కొంతమంది వెనక తిడుతూ ఉంటారు, వీళ్ళకి ఏమీ బుద్ధి లేదు, లేకపోతే ఏదో ఇల్లు వదిలేస్తున్నారు, అది వదిలేసుకుంటున్నారు, అది ఇది అని ఓ చెప్తూ ఉంటారు కామెంట్స్. వాళ్ళకి మనం ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళకి మనం ఏమని చెప్పలేము? ఇక్కడున్న ఆనందం నీకు తెలియట్లేదు, లేకపోతే ఇక్కడున్న మహాశాంతి నీకు తెలియట్లేదని. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు సంసారాన్ని నడిపినంత శాంతగా మంచిగా ఆధ్యాత్మికంగా లేని వాళ్ళు నడపలేరు. కేవలం అది ఒక అపోహ మాత్రమే. ఎందుకు నడపలేరు అంటే వాళ్ళు అశాంతికి గురైపోతూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మికమైన జీవితాన్ని నడపడం లేదో వాళ్ళు సంసారంలో వచ్చే ప్రతి చిన్న గొడవకి కనెక్ట్ అయిపోయి వాళ్ళు అశాంతి అయిపోయి మళ్ళీ సంసారంలో కూడా అశాంతిని నెలకొల్పుతూ ఉంటారు. అదే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ముందు ఉండేది వీళ్ళు శాంతిగా ఉంటారు. వీళ్ళు శాంతిగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా వీళ్ళు దానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. వీళ్ళే ముందు అశాంతి అయిపోయి వీళ్ళే అరిచేశారనుకో ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. కానీ అక్కడ అలా అవ్వదు. వీళ్ళు శాంతిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఇంకా 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 తగ్గించి ఇంకా మామూలు వాళ్ళకన్నా ఇంకా మంచిగా సంసారాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఇల్లు లేవో అశాంతిగా ఉంటాయి అనడానికి ఎప్పుడూ ఉండదు. అలాగే వాళ్ళ పిల్లలు కానీ ఇంకోటి కానీ ఎప్పుడు వీళ్ళకి అనుగుణంగానే తయారవుతారు, కానీ దీనికి వ్యతిరేకంగా ఏం ఉండరు. అది కేవలం అపోహ మాత్రమే. ఎవరైతే ఆధ్యాత్మికంలో లేరో వాళ్ళు వాళ్ళది కరెక్ట్ అని చెప్పుకోవడానికి వీళ్ళని తప్పు పట్టడానికి ఏవో కొన్ని మాటలు అంటూ ఉంటారు తప్పితే అది నిజమైన విషయం ఏం కాదు. ఆధ్యాత్మికంగా ఉండడం కన్నా గొప్ప విషయం జీవితంలో ఏమీ లేదు. అవన్నీ నిన్న స్వామి చెప్పినట్టు ఎవరైతే ఇందులోకి వచ్చారో ఫస్ట్ మన రోగాలని, మన శరీరంకున్న రోగాలని, మనకి ఉన్న కష్ట నష్టాలని ఆయన తీరుస్తారు. తర్వాత ఏం చేస్తారు? మన చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తుల్ని పరిస్థితుల్ని మారుస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మనకి మోక్ష సాధనకి
ఇంకా ఇంకా అనుగుణంగా ఉండేందుకే ఆయన ఒక మార్గాన్ని మనకు వేస్తారు. ఇంకెక్కడ మనం చూసుకోక్కర్లేదనమాట. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకున్నామంటే పట్టుకునేటప్పుడే కష్ట నష్టాలు తప్పితే ఒకసారి పట్టుకున్నాక ఇంకా పైకి తీసుకుని వెళ్ళడం ఆయన పని అన్నమాట, మన పనేం కాదు. అందుకని ఒకసారి పట్టుకున్నా అంటే గట్టిగా పట్టుకోవాలి, మళ్ళీ ఇంకా వదలకుండా. ఆ పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, తీసుకొని వెళ్ళి ఆఖరికి ఒకవేళ మోక్షముకి ఇంకా అర్హత రాలేదు అంటే ఇంకో జన్మలో ఆ అర్హతని పొందేలాంటి ఒక జీవితాన్ని ఆయన మనకి కల్పించి ఇంకా 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 బెటర్ గా మన ముందుకు తీసుకొని వెళ్ళి ఆఖరికి ఆయన పాదాల్లో మనల్ని అంకితం చేస్తారు. తప్పితే మనం ఇంకా చేయాల్సింది ఏముండదు. ఆధ్యాత్మికంగా లేని వాళ్ళకి సాధించేది ఏముందాళ్ళు? మహా అయితే ఇక్కడ సంసారం ఏదో బాగుందని చెప్పుకోవడానికి కాసేపు ఏదో మేమేదో ఇంట్లో చేలా చేసేస్తాం, బాధ్యతగా ఉంటాం, అది ఇది అని చెప్పుకోవడానికి ఏమన్నా బాగుంటదేమో. తప్పితే అది చెప్పుకోవడానికి బాగుంటది అంతే, తప్పితే నిజంగా అది బాధ్యత అనడానికి ఏముండదు. ఎందుకంటే నువ్వు ఎంత చేయగలవో ఏదన్నా అంత మన చేతిలో ఉందనేది అది కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా ఏ మనిషి నువ్వెంత కష్టపడి నీ సంసారాన్ని బాగు చేయాలనుకున్నా కొన్ని నీ చేతుల్లో లేని ఉంటాయి, కొన్ని కాదు చాలా వరకు మన చేతుల్లో లేనియే ఉంటాయి. కొన్ని మన చేతుల్లో ఉన్నాయా అని భ్రమ కలిగేటట్లు భగవంతుడు చేస్తాడు. తప్పితే నా వల్ల ఏదైనా జరుగుతుంది అంటే ఇదేదో నేను చేసేస్తున్నానేమో అనే భ్రమ నాకు కలుగుతుంది. తప్పితే నిజంగా ఇది చేయగలనా అంటే ఆ స్వామి వారి దయ ఉంది, ఆయన చేయాలనుకుంటున్నారు, చేయిస్తున్నారు కాబట్టి నా జరుగుతుంది. అన్ని నాకు తెలియకుండా నేను కాబట్టి చేశాను అన్నాను అనుకో, అక్కడ అహంకారం తప్పితే వచ్చేది ఏముండదు. సో ప్రతిదానికి వెనక ముందు ఎవరున్నారు? భగవంతుడు మాత్రమే ఉన్నారు. సో భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి మళ్ళీ అదా ఇదా అనుకోవడానికి ఏముండదు. ఎప్పుడైతే మనకి తెలుస్తుందో ఫస్ట్ మనం వదిలేసేది ఏంటి? శరీరాన్ని. శరీరము ఇదేదో దీనికి సంబంధించింది, నేను గొప్ప, శరీరానికి సంబంధించిన రిలేషన్స్ గొప్ప, శరీరానికి సంబంధించిన సంఘం చుట్టూ తిరగాలి, ఇవన్నీ మనం వదిలేస్తాం. దేన్ని పట్టుకుంటాము? ఏదైతే కనబడకుండానే నన్ను నడిపించేస్తుందో, ఏదైతే నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నాను, లేకపోతే సుఖాన్ని ఇస్తున్నాను, లేకపోతే ఆనంద సాగరంలో మునిగి పెడుతున్నాను, అదంతా ఏంటి? ఆత్మ. కాబట్టి భగవంతుడు అని తెలుసుకున్నాను అనుకో, దాని వెంట నేను పరిగెడతాను. ఎప్పుడైతే అక్కడ ఉన్నానో ఇంకోటి చూసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని స్వామి ఏమంటున్నారు, నువ్వు ఎలా అయితే నిద్రలో ఉన్నావో నిద్ర బయటకు వచ్చేది కూడా అలానే ప్రవర్తించు అంటున్నారు అనమాట. ఎప్పుడు ఇది నేను కాదు, నా చేతుల్లో ఏం లేదు, అంత భగవంతుని చేతుల్లో ఉందని వదిలేస్తే గనక. సర్వం శ్రీ గురు చరణ అరవింద అర్పణమస్తు.